మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. మీకు ఈ ఎపిసోడ్లో ఒక మల్టీ బ్యాగర్, రాబోయే రోజుల్లో పెరగబోయేటటువంటి మల్టీ బ్యాగర్ ఎందుకు ఏమిటి అనేది విశ్లేషణ. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, ఓన్లీ అవేర్నెస్ పర్పస్, ఓన్లీ కంపెనీ యొక్క డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అది ఏంటిది అనేది చూపిస్తా. వర్ధమాన్ హోల్డింగ్స్. ఈ వర్ధమాన్ హోల్డింగ్స్ ఏదైతే ఉందో మీకు అంటే కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్న ఫస్ట్ మార్చి 2021లో 130 కోట్లు ప్రాఫిట్ వస్తే మార్చి 2022కి 429 కోట్లు, 13/3 39, 13/4 52, 13/3 39, అంటే నియర్లీ 300%, 3 టైమ్స్ అనమాట. 13/3 39, 390, ఇంకో 39, అంటే 330% ఉందన్నమాట. అంటే 100% పోయినా ఇంకా 230% గ్రోత్ ఉంది. ఏది ఈ సంవత్సరం వర్ధమాన్ హోల్డింగ్స్ ఇది ఏం పని చేస్తుందో, అది ఎందుకు మనము అబ్జర్వ్ చేయాలనో, అది ఎందుకు కొనుక్కోకూడదో అనేది మీకు చూపిస్తా. బ్యాలెన్స్ షీట్కి వెళ్ళండి. బ్యాలెన్స్ షీట్లో వెళ్తే చాలా చిన్న ఈక్విటీ, షేర్ క్యాపిటల్ అంతా ఓన్లీ 3 కోట్లే. అంటే లిక్విడిటీ, స్మాల్ క్యాప్ కంపెనీ, లిక్విడిటీ తక్కువ, వాల్యూమ్ తక్కువ, ట్రేడింగ్ తక్కువ. ఏదైతే చిన్న క్యాపిటల్ ఉందో స్మాల్ క్యాప్ అన్నమాట. ఈ స్మాల్ క్యాప్ కనుక ఏదైతే మీరు అబ్జర్వ్ చేస్తారో, కంపెనీ ఏదైతే ఉందో ప్రాఫిట్లో కనుక ఉంటే ఇది ఇంట్రాడే కానీ షార్ట్ టర్మ్కి కానీ కాదు, లాంగ్ టర్మ్కే. ఈ లాంగ్ టర్మ్కి ఎందుకు అనే దానికి నేను మీకు రీజన్ చెప్తాను. ఎప్పుడైనా కానీ స్మాల్ క్యాప్ 3 కోట్లు ఈక్విటీ ఉంటే షార్ట్ టర్మ్ అంటే ఏదో నెల 2 నెలలో ఉంటుంది. కానీ ఇది అటువంటిది కాదు. ఈ గ్రూప్ కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైతే కంపెనీ ఉందో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే రిజర్వులు 2016లో 1244 కోట్లు ఉంటే 5-6 ఏళ్లలో 12,2774 కోట్లు వచ్చింది. ఇక్కడ రిజర్వులు గమనిస్తే 3 కోట్లకి 2,774 కోట్లు రిజర్వులు ఉన్నాయి. అంటే 2,774ని మనం డివైడెడ్ బై 3 పెట్టి భాగానిస్తే 3 9 27, అంటే మళ్ళీ 74ని 3 పెట్టి భాగానిస్తే 3 24, 24 టైమ్స్, 3 9 27, 924 టైమ్స్ రిజర్వులు ఉన్నాయి. అంటే 3 కోట్లతోటి కంపెనీ స్థాపిస్తే 924 రెట్లు సంపాదించి దాచిపెట్టింది. అది ఎవరిది? షేర్ హోల్డర్స్ది. షేర్ హోల్డర్స్ అంటే ఎవరు? అందులో కొన్ని షేర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. అయితే వర్ధమాన్ హోల్డింగ్స్ ఎవరైతే ప్రమోటర్ ఉన్నారో, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఎఫ్ఐఐలు డిఐలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరు, ఎంత, ఏంటిది అనేది మనం చూద్దాం. నెక్స్ట్ బారోయింగ్స్. జీరో. బారోయింగ్స్ అంటే అప్పులు, అసలు జీరో అనమాట. అంటే ఏంది? ఎటువంటి బారోయింగ్స్ లేవు. షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ అంటే ఏంది? సెక్యూరిటీస్ పెట్టి కానీ, లేకపోతే ఏదైనా ఎసెట్స్ పెట్టి కానీ, షార్ట్ టర్మ్ కానీ, మామూలుగా టెంపరీ కూడా బారోయింగ్స్ లేవు. అంటే ఏంది? అసలు అప్పే లేదు. మొత్తం ఉన్న పైసలన్నీ వెళ్ళాయి. అవి ఎంత? 2,774 కోట్లు. ఇక చూద్దాం. ఇక క్యాష్ ఫ్లోకి వద్దాం. క్యాష్ ఫ్లో వచ్చేటప్పటికి -74 లాస్ట్ ఇయర్ మొన్నటిది. ఇక తర్వాత ఈ ఇన్వెస్టర్స్ అంటే ప్రమోటర్ స్టేక్ అనమాట. ఈ ప్రమోటర్స్ వచ్చి 74.90, ఎఫ్ఐఎల్ వచ్చి ఓన్లీ 0.06. ఎఫ్ఐఎల్ లేరు, అంతకుముందు తగ్గించుకుంటూ వచ్చారు. అంతకుముందు 3% ఉంటే లాస్ట్ క్వార్టర్లో 1.5%కి వచ్చింది. ఈ క్వార్టర్కి అసలు లేరు, 0.06కి వచ్చింది. తర్వాత డిఐఏలు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అది కూడా ఏం లేదు, యాస్టీస్గానే ఉంది, 0.96. అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అది కూడా అంతే. గవర్నమెంట్ స్టేక్ వచ్చి ఏం లేదు దీంట్లో. తర్వాత పబ్లిక్ వచ్చి 22.63 ఉంది అంతకుముందు, ఇప్పుడు 24.08గా చూపిస్తుంది. అంటే పబ్లిక్ స్టేక్ కొంచెం పెరిగింది. ఇది సింపుల్గా. ఇక తర్వాత పీర్స్. ఎవరు ఈయనేం పని చేస్తాడు? వర్ధమాన్ హోల్డింగ్స్. పీర్స్ అంటే ఫైనాన్స్ కంపెనీ.
అది సంబంధించిన వాళ్ళు హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, ముత్తూట్ ఫైనాన్స్, చోళమండలం, బజాజ్ వాళ్ళు. తర్వాత ఎనాలిసిస్ వచ్చేటప్పటికి కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ, ఆల్మోస్ట్ కాదు, జీరో డెట్. స్టాక్ ఈజ్ ట్రేడింగ్ 0.32 టైమ్స్ ఇన్ బుక్ వాల్యూ మీద ఓన్లీ 0.32 టైమ్సే నడుస్తుందండి. కంపెనీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ గుడ్ క్వార్టర్. మార్కెట్ వాల్యూ ఈజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 2184.91 crore ఈజ్ మోర్ దాన్ మార్కెట్ క్యాప్ 878.75. తర్వాత ఇక మైనస్ పాయింట్లు వచ్చి ట్యాక్స్ రేటు సీమ్స్ లో. కంపెనీ హ్యాజ్ ఏ లో రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.53% ఫర్ లాస్ట్ 3 years. ఎర్నింగ్స్ ఇంక్లూడ్ ఇన్కమ్ 429.46 crores. ఇది సింపుల్గా. ఇక మనము చార్ట్లోకి వస్తే ఇక్కడ చూడొచ్చు. మనం ఈ చార్ట్లో 4500 దాకా పోయిండు. ఇప్పుడు మనకి గమనిస్తే ఇక్కడ ఎంతలో ఉండి, ఇప్పుడు ఇక్కడ 2782 ఆ రేంజ్లో ఉండు. వీ షేప్లో తిరిగింది గ్రాఫ్, పాజిటివ్ అనమాట. వీ షేప్లో తిరిగిందంటే బయింగ్ అర్థం అనుకుంటాం. అయితే 50 DMA 200 DMA కంటే చాలా కింద ఉంది. మనం ఏం చేయాలిగా, 200 DMA చూసుకొని, ఇక 200 DMA వచ్చి 32.30, 50 DMA వచ్చి 33.26. అంటే ఏంది, ఇప్పుడు ఇది వీ షేప్లో తిరిగింది, బయింగ్లో ఉండమని అర్థం. ఒకవేళ 200 DMA 32.30 దాటితే ఇంకా పైకి వెళ్తుందని అర్థం. 50 DMA 33.26 దాటితే ఇంకా పైకి వెళ్తుంది. ఇక ఇవన్నిటికంటే మెయిన్ రీజను నేను మీకు ఇవన్నీ చెప్పడానికి బోనస్ క్యాండిడేట్ ఇది. మామూలుగా ఇవ్వరు, ఎందుకంటే 920 రెట్లు ఉన్నాయి బోనస్, అంటే రిజర్వ్లు. ఏ టైంలో అయినా బోనస్ అనౌన్స్ చేస్తారు. బోనస్ అనౌన్స్ చేసిర్రు అంటే ఆ షేరు ఇక మామూలుగా ఉండదు, పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక తర్వాత మళ్ళీ మనము ఇక్కడ చూద్దాం. ఇక్కడ మామూలు కాకుండా మనీ కంట్రోల్కి వెళ్ళి ఇక్కడ వర్ధమాన్ హోల్డింగ్స్ చూద్దాము. వర్ధమాన్ హోల్డింగ్స్ క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇయర్లీ హై వచ్చి 4680, ఇయర్లీ లో వచ్చి 2388.85. ఇక్కడ మార్కెట్ క్యాపిటల్ చాలా చిన్నది, 887 కోట్లు అంతే, సింపుల్. ఇక పిఈ రేషియో వచ్చి 2.07, సెక్టార్ పిఈ వచ్చి 33, అంటే ఇంకా 16 రెట్లు పెరుగుతుందా అని చెప్తుంది. 16 రెట్లు అంటే ఇక మీరు ఆలోచించండి, ఆ షేరు ఇంకా ఎంతవరకు పోవచ్చు అనేది. అంటే దానికి గమ్యస్థానం అంటే స్పీడోమీటర్లో సపోజ్ హై స్పీడోమీటర్ 34 అనుకుంటే 2లో ఉన్నాం మనం, 34 వరకు పోవచ్చు అని చెప్పటం. ఇక బుక్ వాల్యూ వచ్చి 8569.17 ఉంది బుక్ వాల్యూ. ప్రైస్ బై బుక్ వాల్యూ 0.33, అంటే బుక్ వాల్యూ మీద 33 పైసలకు దొరుకుతుందని అర్థం. ప్రైస్ బై బుక్ వాల్యూ చూస్తే 33 పైసల్లో ఉంది. పిఈ సెక్టార్ పిఈ చూస్తే 16 రెట్లకు ఉంది, అంటే పిఈ తక్కువ ఉంది, అంత తక్కువలో ఉంది. అంటే 16 రెట్లు ఉందంటే రూపాయి వస్తువు అంటే 16% దొరుకుతున్నట్టు. 16.96 అంటే రూపాయి వస్తువు 6 రూపాయలకు దొరుకుతున్నట్టు, 6 పైసలకు దొరుకుతున్నట్టు. రూపాయిది 6 పైసలకు దొరుకుతున్నట్టు. ఫేస్ వాల్యూ 10 రూపాయలు ఉంది. ఇది ఏ టైంలో అయినా స్ప్లిట్టింగ్ చేసినా పెరుగుతుంది, ఏ టైంలో అయినా బోనస్ స్ప్లిట్టింగ్ కూడా చేయవచ్చు వాళ్ళు. అది 3 నెలలు పట్టవచ్చు, 4 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు. కానీ స్ప్లిట్టింగ్ బోనస్ అయిందంటే ఇది మామూలుగా పెరగదు, అంత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక బీటా 0.80, లిక్విడిటీ వచ్చి చాలా తక్కువ జరుగుతుంది. వాల్యూమ్ ఓన్లీ 532 జరుగుతున్నాయి, అంటే వాల్యూము ఉండదు. ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో లాంగ్ టర్మ్కే కొనుక్కోవాలి, లాంగ్ టర్మ్కే ఉంచుకోవాలి. 532 ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి రేట్లో వేరియేషను, ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉంటుంది. కొనాలంటే హై రేట్ పెట్టి కొనుక్కోవాలి, అమ్మాలంటే లో రేట్లో అమ్మాలి. కానీ లాంగ్ టర్మ్కి 5 షేర్లు 10 షేర్లు అట్లా కొనుక్కొని పెట్టుకోదలుచుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్కి పెట్టుకొని ఉండాలి, హోల్డింగ్లో అనుకోవాలి. పేరులోనే హోల్డింగ్ ఉంది, మీరు కూడా హోల్డ్ చేయాల్సిందే. ఎవరికైతే ఈ స్క్రిప్ట్లో ఎంత ఓపిక ఉంటే అప్పుడు అన్ని పైసలు వస్తాయి. ఓకే, ఇక గ్రాఫ్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా గ్రాఫ్ చూడొచ్చు మనం. ఇంట్రేడింగ్ వ్యూలో గ్రాఫ్ చెక్ చేస్తే మీకు వర్ధమాన్ హోల్డింగ్స్ ఇది 2782లో ఇప్పుడు ఉంది. ఇది సింపుల్గా మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్ అంతవరకే. లాంగ్ టర్మ్ వాళ్ళకే ఇది, షార్ట్ టర్మ్ అనేది కాదు. ఒకవేళ తగ్గితే మళ్ళీ కొనుక్కొని యావరేజ్ చేసుకోవచ్చు అంతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.